మ్రోగినప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగినప్పుడు, హల్లెలూయా పాటలు పాడుతుండా, హల్లెలూయా పాటలు పాడుతుండా, ప్రియ యేసుతో నేను ఉల్లాసిస్తున్, ప్రియ యేసుతో నేను ఉల్లాసిస్తున్, ప్రియ యేసు రాజును నీ చూసిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియ యేసు రాజును నీ చూసిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. సంఘాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? అదే దేవుడు ఆశిస్తున్నాడు. ఒకరోజు ఆ భార్య తన భర్త తాగుబోతాడు, భర్తను మందిరానికి రా అంటే రానివాడు కాస్త ఆ రోజు వచ్చాడు. వచ్చి మందిరంలో కూర్చున్నాడు, వాక్యం వింటా ఉన్నాడు. సడన్గా ఫోన్ రింగ్ అయ్యింది. ఎప్పుడైతే ఫోన్ రింగ్ అయ్యిందో ప్రసంగం చేసే పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఇలా చూశాడు ఆయన్ని. ఎప్పుడైతే ఫోన్ రింగ్ అయిందో సీరియస్గా పాస్టర్ గారు చూశారు. పాపం ఆ క్యాండిడేట్ ఏమో ఏ పాకెట్లో పెట్టాడో తెలియక ఈ పాకెట్ ఎత్తికాడు, ఓ రింగ్ అవుతా ఉంది. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి సేవకులు ఒక ఆయన గబగబా వచ్చేసాడు. ఆపో అంటున్నాడు. సిగ్గుతో తల ఉంచుకున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వెనక్కి చూశారు. అట్లాగా ఎవడండి అని చెప్పేసి అవమానంతో తల ఉంచుకున్నాడు. ఆ ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత భార్య మాత్రం పక్కన కూర్చున్న మొగుడిని ఇలాగే చూస్తూ ఉంది. తట్టుకోలేకపోయాడు. మందిరం అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే వెళ్ళే సంఘస్థులందరూ కూడా ఇతని వైపు ఇలాగే చూస్తున్నారు. ఇతనే భార్య ఏమో దారి పొడుగున, మీకు తెలుసు కదా, ఇక దారి పొడుగున అతన్ని అదే ప్రశ్న, బుద్ధుందా లేదా మీకు? ఆ మాత్రం జ్ఞానం లేదా? మందిరానికి వస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి మీకు తెలియదా? పరువు తీసేశారు కదా. రేపొద్దున మళ్ళీ నేను సంఘానికి ఏ విధంగా వెళ్ళాలి? అదిగో వాళ్ళ ఆయనే చిచ్చి తీసుకురాక మీలాంటి వాళ్ళని సంఘాన్ని తీసుకొచ్చాను బుద్ధి లేకుండా, ఇంకెప్పుడు రావకండి ఇక్కడ. తట్టుకోలేకపోయాడండి, బాధ తట్టుకోలేకపోయాడండి. ఇంటికి వెళ్ళా తిన్నగా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాడు. పాస్టర్ గారు సీరియస్గా చూడడం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి సేవకులు ఒక అతను వచ్చి గట్టిగా స్విచ్ ఆఫ్ చేయ ఫోను అని అతను అరవడం కనిపిస్తూ ఉంది. బాగా చిరాగ్గా, బాగా కోపంగా, బాగా బాధగా ఉంది. అడిగాడు, ఒక బాటిల్ పట్టరాయా అని చెప్పి అన్నాడు. ఆ బాటిల్ తీసుకొచ్చాడు. భార్య తిట్లు ఇంకా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ బాటిల్ పైకి ఎత్తాడు, గ్లాసులో పోసుకుంటున్నాడు. కోపంతో ఉన్నాడు, చెయ్యి ఊగుతూ ఉంది. ఆ బాటిల్ జారి కింద పడిపోయింది. అది దొర్లుకుంటూ ఇలా కింద పడింది. ఎప్పుడైతే కింద పడిందో అక్కడ తిట్టే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తిట్లు మొదలు పెట్టే అని చెప్పి మళ్ళా తల ఉంచుకుంటే ఆ బారు మేనేజర్ ఉన్నాడు. గబగబా వచ్చాడు. కింద పడిపోయిన ఆ బాటిల్ పగిలిపోయింది. ఆ బాటిల్ని తను ఒక్కొక్క పెంకు ఎత్తుతున్నాడు. లేచి, బ్రదర్ డోంట్ వరీ, కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది, నువ్వేం మాకు పగిలిపోయిన బాటిల్కి ₹1 కట్టాల్సిన అవసరంలా నేనే కట్టుకుంటా, ఇంకో బాటిల్ తెచ్చి పెడతా, నీకు ఫుల్గా తాగు.
చూశాడు. వీడు బాధలో ఉన్నాడని చెప్పేసి ఎక్కడో మూల కూర్చుని ఇంకో తాగుబోతోడు దగ్గరకు వచ్చి ముందు కూర్చున్నాడు. ఏంటి బ్రదర్ అంత బాధలో ఉన్నావు, ఏమైంది? నా పరిస్థితి ఏమి బాగాలేదు, అర్థమవుతుంది, ధైర్యంగా ఉండు. ఇంట్లో భార్య తిట్టిందా? ఓహో నీకు కూడా అర్థమైపోయిందా? మనందరితో అదే బాపతి కదా, ధైర్యంగా ఉండు అని చెప్పి వాడు బాటిల్ ఓపెన్ చేశాడు, వీడు బాటిల్ ఓపెన్ చేశాడు. చీయర్స్ అని కొట్టారు. కొట్టిన తర్వాత ఎదురుగుండా కూర్చున్నవాడు బ్రదర్ నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు, నీకు గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటి నాకు గుడ్ న్యూస్? నువ్వు తాగే బాటిల్ నేనే పే చేస్తా, డోంట్ వరీ అన్నాడు. వీడు ఆలోచన చేశాడండి, నేను దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ మందిరానికి వెళితే అక్కడ అందరూ దెయ్యాలే కనిపించినాయి నాకు. ఇక్కడ దేవుడు లేడు అని తెలిసి బారుకు వస్తే ఎవరిని చూసినా దేవతల్లాగా కనిపిస్తున్నారు. ఇక మీదట నేను మందిరానికి వెళ్ళడం కంటే ఇక్కడికి రావటమే బెటరు. వాడు చచ్చిపోయేంత వరకు ఆ బార్ అండ్ రెస్టారెంట్ని విడిచిపెట్టలేదండి. ఏమంటారో చెప్పండి. వాడి దృష్టిలో దేవుని మందిరము కంటే, చెప్పండి, దెయ్యాల కొంపైన బార్ అండ్ రెస్టారెంట్లోనే వాడికి ఆదరణ దొరికిందంటండి. వాడికి భుజం తట్టేవాళ్ళు దొరికారటండి, వాడి బిల్లు కట్టేవాళ్ళు దొరికారటండి. ఇది ఎంత అవమానం అండి దేవునికి.